అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ మీకు చెప్పిన పాలసీస్లో 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అనేది వెయిటింగ్ టైం అనేది ఉండేది. వెయిట్ చేసిన తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది వచ్చేది. సో ఈరోజు చెప్పబోయే ప్లాన్లో మీరు 30 ఇయర్స్, 20 ఇయర్స్, 10 ఇయర్స్ అనేది వెయిటింగ్ టైం అనేది ఉండదు. మీకు నెక్స్ట్ మంత్ నుండి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు విన్నది కరెక్టే. ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు నెక్స్ట్ మంత్ నుండి రిటర్న్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ పాలసీ పేరు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నిశ్చిత్ ఆయుష్ ప్లాన్. ఆదిత్య బిర్లా కంపెనీ ఇండియాలో ఆల్మోస్ట్ 250 ఇయర్స్ పైనే ఉంది. సో ఇదొక బ్రాండెడ్ కంపెనీ. ఈ పాలసీ అనేది నాన్ లింక్డ్ అండ్ నాన్ పార్టిసిపేటింగ్. మీరు పెట్టిన డబ్బులు షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయడం జరగదు. ఇదొక గ్యారంటీడ్ ఇన్కమ్ అండ్ గ్యారంటీ మెచ్యూరిటీ బెనిఫిట్ ప్లాన్. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ మీకు రిటర్న్స్ ఎంత వస్తుందో అనేది మీకు ముందే చెప్పేస్తారు. సో ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, గ్యారంటీడ్ ఇన్కమ్, గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఇప్పుడు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో బేసిక్ డీటెయిల్స్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. సో మినిమం 30 డేస్ ఉండాలి ఏజ్, మ్యాక్సిమం 55 ఇయర్స్. 30 డేస్ టు 55 ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. మినిమం ఎంత కట్టాలి ఇయర్లీ అంటే 50,000 కట్టాలి. మీరు నెల 3,000, 4,000 అలా కూడా కట్టుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి మీ ఇష్టం. మినిమం 50,000, మ్యాక్సిమం అనేది నో లిమిట్. మీరు ₹1,00,000 కట్టుకోవచ్చు, 5 లక్షలు కట్టుకోవచ్చు, 10 లక్షలు, ₹1,00,00,000, అది మీ ఇష్టం. పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ కవరేజ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. మీరు మినిమం 15 ఇయర్స్ టు మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. అండ్ పాలసీ పేయింగ్ టర్మ్, ప్రీమియం పేయింగ్ టర్మ్, ఎన్ని ఇయర్స్ మీరు అమౌంట్ కట్టాలనుకుంటున్నారు. 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్, ఇది కూడా మీ ఇష్టం. సో ఇది బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక అండర్స్టాండింగ్ అంటే ఎంత కడితే ఎంత వస్తుందో అనేది చూద్దాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 30 సంవత్సరాల వ్యక్తి 12 ఇయర్స్ డబ్బులు కట్టాలనుకుంటున్నాడు అండ్ 40 ఇయర్స్ కవరేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ₹1,00,000 పే చేయాలని ఫిక్స్ అయ్యాడు. సో ఫస్ట్ ఇయర్ ₹1,00,000 పే చేశాడు, 40,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ₹1,00,000 పే చేశాడు, మళ్ళీ 40,000 వచ్చింది. మళ్ళీ 1,00,000, మళ్ళీ 40,000. సో ఇది ఇమీడియట్ రిటర్న్స్ అన్నమాట. మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 40 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో అలా 12 సంవత్సరాలు 12 లక్షలు కట్టారు అండ్ ఎవ్రీ ఇయర్ 40,000 అనేది వస్తూనే ఉంది. 12 ఇయర్స్ తర్వాత 13వ సంవత్సరం 40,000 అనేది ఆగదు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. 40,000, 40,000, 40,000, 40,000 అలా 40 ఇయర్స్ వరకు. ఎందుకంటే 40 ఇయర్స్ కవరేజ్ తీసుకున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం 40,000 అనేది వస్తూనే ఉంటాయి. సో అలా 40,000 వస్తాయి. లాస్ట్కి మెచ్యూరిటీ అమౌంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 12 lakhs అనేది కట్టారు కదా. సో ఏదైతే అమౌంట్ కట్టారో దానికి డబల్ అమౌంట్ అనేది లాస్ట్లో మీకు ఇస్తారు, 24 lakhs. సో ఇక్కడ ₹1,00,000 పే చేస్తున్నారు కాబట్టి 40,000 వస్తున్నాయి. అలా మీరు 2 lakhs, 3 lakhs, 5 lakhs ఏదైనా అమౌంట్ తీసుకోవచ్చు. 10 లక్షలు పే చేస్తుంటే ఎవ్రీ ఇయర్ 4 lakhs,
అలా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. సో ఇది ఇమీడియట్ రిటర్న్స్ అన్నమాట. అది కూడా గ్యారంటీడ్ ఇన్కమ్, ₹1 అటు ఇటు కాదు. మీరు ప్రీమియం ఎంత కట్టారు? 12 lakhs. అంటే ప్రతి సంవత్సరం ₹1,00,000 కడుతున్నారు. సో 12 సంవత్సరాలు 12 లక్షలు కట్టారు. మీకు ఎవ్రీ ఇయర్ రిటర్న్ వస్తున్నాయి. ప్రతి ఇయర్ 40,000 వస్తూనే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు, అంటే 16 లక్షలు. అండ్ మీకు మెచ్యూరిటీ బెనిఫిట్లు కట్టిన అమౌంట్కి డబల్ ఇస్తారు, అంటే 24 lakhs. సో టోటల్ మీకు 40 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. 12 లక్షలు కట్టారు, 40 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అమౌంట్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ₹1 ట్యాక్స్లో కట్ అవ్వదు. ఏదైతే మీకు బాండ్ పేపర్లో అమౌంట్ అనేది మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ 100% వస్తుంది. సో ఇది ఒక హెల్దీ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 years కట్టారు, తర్వాత ఆ మనిషి చనిపోయాడు 4th year. అప్పుడు కట్టిన ప్రీమియంకి ఇంటూ 10 times అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కేసులో ఎవ్రీ ఇయర్ 1,00,000 కడుతున్నారు కాబట్టి 10 లక్షలు వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలా ఎప్పుడైతే చనిపోతారో దానికి తగ్గట్టు క్యాలిక్యులేషన్ చేసి నామినీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది 10 times. ఇందులో ఒక రైడర్స్ కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ రైడర్ అది. సో అది వేవర్ బెనిఫిట్ రైడర్ అనమాట. ఇన్ కేస్ ఆ మనిషి చనిపోయినా ఈ పాలసీ అనేది క్లోజ్ కాదు. సో మీరు ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఆ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అనేది తీసుకోండి కంపల్సరీ. ఆ మనిషి ఎవరైతే పాలసీ తీసుకుంటున్నారో అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా ఈ 40 yearsలో ఎప్పుడైనా చనిపోతే పాలసీ అనేది క్లోజ్ అవ్వదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు. నామినీకి 40,000 అమౌంట్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ లాస్ట్కి మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం వేవర్ రైడర్. సో ఇందులో వచ్చిన అమౌంట్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఓకేనా? సో ఈ పాలసీలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ వీడియోలో కూడా కనిపిస్తుంది. కాంటాక్ట్ చేయండి, మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. అండ్ మీరు ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చేపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దాట్ ఫ్యూచర్లో ఇలాంటి న్యూ పాలసీస్ నేను ఈ ఛానల్లో తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్.